జగత్తునంతటిని సృష్టించే శక్తి స్వరూపిణి అయిన బ్రాహ్మీ అవతారంలో పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శృంగేరి శంకర మఠానికి చెందిన పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు హంస వాహనాసీనురాలై బ్రాహ్మీ అవతార విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, సహస్రనామార్చన, శ్రీచక్ర నవవర్ణార్చన, చండీపారాయణ తదితర కార్యక్రమాలు ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ శర్మ, చాంద్రబట్ల సుందర శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. విధియ రెండవ రోజుగా ఇవాళ బ్రాహ్మీ అలంకారంతో హంసవాహిని నిన్న అమ్మవారు అలంకరింపబడింది. హంసవాహిని అలంకారంతో ప్రారంభమై ఇవాళ బ్రాహ్మీగా అంటే సృష్టితత్వాన్ని తెలియజేసేటటువంటి గొప్ప శక్తిగా బ్రాహ్మీ ఆమె మొత్తం చరాచర జగత్తునంతటినీ సృష్టించేటటువంటి శక్తి స్వరూపిణిగా అమ్మ విలసిల్లుతూ ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఆ బ్రాహ్మీ, మాహేశ్వరి, కుమారి, వైష్ణవి ఇలాగా మాతృగా స్వరూపాలన్నీ కూడా అవతారాలుగా అలంకరించడం, ఆయా నామాలతో అర్చించడం జరుగుతుంది శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు శ్రీచక్రార్చన, నవాభరణములతో కూడినటువంటి అర్చన, అమ్మవారిని ఆరాధించడం, అలాగే ప్రతిరోజు సప్తశతి పారాయణలు, చండీపారాయణ అయిన తర్వాత సప్తశతి చండీ హోమాలు, రుద్రహోమం, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి విశేషంగా అర్చన, సహస్రనామార్చన సాయంకాలంలో, విశేషంగా సాయం సమయంలో హారతులు, ఇది కాక దేవీ భాగవతం ప్రవచనం కూడా 2 రోజుల్లో ప్రారంభం చేయబోతున్నాం. ఇలా ఈ నవరాత్రుల్లో వైభవంగా అమ్మవారి స్థానంలో ఇక్కడ విశేషంగా అర్చన, వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా జగద్గురుల ఆశీస్సులతో వైభవంగా జరుగుతోంది. గత 4 ఏళ్లుగా ఆలయ ప్రతిష్టాపన దగ్గర నుంచి కూడా ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెన్నంటి ఉండేటటువంటి పెద్దాపురం మా లలిత ఎంటర్ప్రైజెస్ శ్రీ శ్రీనివాసరావు గారు, శ్రీమతి రుజురాజు గారు దంపతులు వారు ఈ నవరాత్రుల్లో కావలసినటువంటి సామగ్రి అంతా కూడా సమకూర్చడం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం వారే చూస్తున్నారు. అది వారి సహకారం మరువలేనిది. ఎంతో బలమైనటువంటి దన్నుగా ఉండి ఈ ఆలయాన్ని పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ఎంతోమంది కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇంకా వారందరి సహకారంతో భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా వైదిక సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ ఏమాత్రం లోపం లేకుండా భక్తిగా, వైభవంగా, ఆనందంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రేపటి రోజున కూడా సప్తశతి పారాయణ, చండీ హోమాలు అయితే నిత్యం ఉంటాయి. ఎల్లుండి నుంచి దేవీ భాగవతం ప్రవచనం కూడా ప్రారంభం చేయబోతున్నాం. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.